ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఏమనగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి నుంచి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విధాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం, నమస్కరిస్తూ కోరుకుంటున్నాం. అయ్యా, మేము 2002 డిఎస్సి పరీక్ష రాసి మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని నియమ నిబంధనలను అనుసరించి శాంక్షన్ పోస్టుల్లో మేము ఉద్యోగాల్లో చేరి ఉన్నాం. మా వయసు రిటైర్ అయిపోయే దశకు ఉన్నాం. 5 నుంచి 5 సంవత్సరాల లోపల చాలా మంది రిటైర్ అవుతున్నాం. కాబట్టి వెంటనే మా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. అంతేకాకుండా ఇది ఎవరో ఇచ్చిన మాట కాదు, మీరు ఇచ్చిన మాటని మీరే నిలబెట్టుకోవాలి. మీరు పాదయాత్రలో మీరు ఒక మాట ఇచ్చారు, ఆ మాటని మీరు నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా అసెంబ్లీలో కూడా ఆనాటి అధికార పక్షమైన చంద్రబాబు నాయుడు గారిని మీరు నిలదీశారు. ఆ రోజు మేము చాలా ఆనందించాం. అప్పుడే రెగ్యులర్ అయిపోతామని భావించాం. అయితే అప్పుడు రెగ్యులర్ కాలేదు. ఆయన మాకు రెగ్యులర్ చేయడమే కాకుండా జీవో నెంబర్ 27 తెచ్చి మాకు గొంతు కోశారు. ఇప్పుడు మీరు కూడా ముఖ్యమంత్రి అయితేనే తర్వాత కూడా మాకు మా ఉద్యోగ సంఘాల తరఫున హామీ ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఎన్నికల మంత్రివర్గం ఉపసంఘం వేశారు. అది లేట్ కాకుండా కాలయాపన కమిటీలు కాకుండా వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చాలా మంది మరణిస్తున్నారు, చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నారు. 2 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీ తండ్రి గారి సమాధి వద్దకు ఇంతమంది ఈరోజు ఇక్కడికి చేరారంటే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు మమ్మల్ని కలిసేదాని కోసం అవకాశం కల్పించండి, మా అందరినీ పిలిపించుకోండి మీ దగ్గరికి. మీరు మా సమస్యలు వినండి, మాకు న్యాయం చేయండి. మీరు ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజల సమస్యలు మీకు మీరుగా తీరుస్తున్నారు. అయితే మాకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడంలో ఏ రకమైన మీకు కష్టం కాదు. మీరు మీ మాట నిలబెట్టుకుని మాకు సాయం చేస్తే మా హృదయాల్లో మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీ కరుణ కటాక్షాలను పొందేందుకు మీ బాటలోనే మేము నడిచేదానికి కూడా సంసిద్ధంగా ఈరోజు రాష్ట్రంలో ఉండే కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడైతే నడిచారో ఆ దారిలోనే పాదయాత్ర చేసేదానికి కూడా ఈరోజు ఉద్యోగులుగా కూడా సంసిద్ధత పడుతున్నారు. అంతేకాకుండా నిరాహార దీక్షలు చేయడానికి ఆమరణ నిరాహార దీక్షలు చేసేదానికి కూడా సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఆత్మ బలిదానాలు చేసుకునేదానికి కూడా ఈరోజు టవర్లు ఎక్కడం, అంతేకాకుండా ఎప్పుడు ఏ ఉన్మాద చర్యలకు పాల్పడే స్థితికి వస్తారో అట్లా ఎవరైనా మరణిస్తే కూడా అది మేమంతా కాదు బాధ్యులం, ఈ సమాజం. అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మేము సవినయంగా కోరుకునేది ఏమంటే మమ్మల్ని అందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయండి, మీ మాట నిలబెట్టుకోండి, మాకు న్యాయం చేయండి, మీరు పరిపాలించినారనే పేరు తెచ్చుకోండి అని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మేము కరోనాతో పోరాడి చనిపోయేదానికంటే ఈ రకంగా మా ఉద్యోగాల కోసం ప్రాణాలు వదిలేదానికి కూడా అర్పించేదానికి కూడా మా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మాకు ఇటువంటి కష్టాలు రాకుండా మీరు వెంటనే రెగ్యులర్ చేస్తారని, మీ దగ్గరికి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని మాట్లాడతారని, అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచి మీ కుటుంబ సభ్యులకు వినతి పత్రం వేయడానికి కూడా ఇడుపులపాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ కాడ నుంచి మేము పులివెందులకు కూడా వెళ్తున్నాం. అక్కడ వైఎస్ గారికి రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే వాళ్ళకి వినతి పత్రం వేయడానికి కూడా వెళ్తున్నాం ఇప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా కష్టాలను గుర్తించండి, మాకు న్యాయం చేయండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.